వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాసర మండలం కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల పట్టభద్రులను బాసర మండలంలో 204 ఓట్ల పట్టభద్రులు ఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పట్టభద్రులైన వారికి కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినప్పటి నుండి 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పార్టీ అధ్యక్షులు బషీర్ గారు, సీనియర్ నాయకుడు పంకబాబు గారు, ఈ మండలంలో ఉన్న ఇంపార్టెంట్ నాయకులు 7వ తేదీ రోజు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో మండలంలో ఉన్న మా నాయకులందరూ, మా పార్టీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, కార్యదర్శి సుధీర్ రెడ్డి గారు, సీనియర్ మాజీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, యూత్ అధ్యక్షులు షఫీ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్ర గారు, ఓకే మేడం శంకర్ నరేందర్ రెడ్డిని తప్పకుండా గెలుస్తున్నారు. మన మండలంలో 784 ఓట్లు ఉన్నాయి పట్టభద్రులు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పట్టభద్రుల గురించి ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పట్టభద్రులందరూ గెలిచిన తర్వాత బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆల్ఫోర్స్ విద్యా సంస్థ స్థాపించి 34 సంవత్సరాలు అయింది. దాదాపుగా 15,000 గ్రాడ్యుయేట్ సోదరులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఆయన దగ్గర ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా రేపు ఆయన గెలిచిన తర్వాత ఆయన కాలేజీలో పేద ప్రజలకు, మంచి లేని వాళ్లకు ఫీజులో కొంత రియాయితీ ఇవ్వాలంటే కూడా తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న పట్టభద్ర నియోజకవర్గ సోదరులందరికీ మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 12 నెలల్లో 50,000 ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అది రికార్డ్ బ్రేక్. మరి అంతేకాకుండా నిన్న కొంతమంది పెద్ద నాయకులు, బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పడం జరిగింది. అది శుద్ధ తప్పు. మేము 12 నెలల్లోనే చాలా స్కీములు చేశాం. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ 21,000 కోట్లు, రైతు భరోసా ఒక విడత వేయడం జరిగింది 8,000 కోట్లు, ఉచిత బస్సు అనుకోండి, గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఆరోగ్య బీమా అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఇచ్చాము. ఇంకా కొన్ని ఇచ్చేటి ఉన్నాయి. మేము 12 నెలలే అయింది. మరి బీజేపీ సోదరులకు నేను పెద్దలు నిన్న మాట్లాడిన వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, మీరు 12 సంవత్సరాలు అయింది, ఏమన్నారు మీరు? జన్ధన్ ఖాతాలు తెరవండి, ధన్ డబ్బులు ఇస్తా 15 లక్షల వరకు అన్నారు. మీరు 12 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా వాళ్ళు వేయలేదు. వారు ఆలోచించాలి. అది కూడా మాకు ఇంకా సమయం ఉంది. మేము కొన్ని వాగ్దానాలు చేసినవి ఉన్నాయి. తప్పకుండా ప్రణాళిక ఏర్పాటు చేసి మాకు అవకాశం ఉంది. మేము 12 నెలల్లో ఇన్ని స్కీమ్లు చేశాం. రేషన్ కార్డుల విషయంలో అనుకోండి, మేము ముందర ప్రణాళిక వేసుకొని ముందర పోతున్నాం. కానీ గతంలో పాలించే వాళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. మరి గతంలో కూడా బీజేపీ వాళ్ళు ఏమన్నారు? మీరు దేశ్కు డాలర్కు కాల్ ఎగగాయని చెప్పారు బీజేపీ నాయకులు. మరి అప్పుడు 50 రూపాయలు ఉంటేనే అంత మొత్తుకోవడం జరిగింది. ఇలా 87 రూపాయలు డాలర్ అయింది. మరొకసారి చెప్పడం ఈజీ, చేయడం కష్టం. మన దగ్గర కూడా రాష్ట్రం అప్పుల పాలైంది. 70,000 కోట్లది 7 లక్షల కోట్లు చేశారు. మరి దేశం పరిస్థితి కూడా 46 లక్షల కోట్ల అప్పుతో 1,86,000 కోట్ల అప్పు దేశం కూడా అప్పులో చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా రాబోయే రోజుల్లో హామీ చేస్తారు. చేయకపోతే
మీకు అనుకోండి, మాకు అనుకోండి, మీ 15 లక్షలకు మీకు నీళ్ళు తీస్తారు, మాకు కూడా చేయని స్కీమ్లకు ప్రజలు తప్పకుండా నిలదీస్తారు. కాబట్టి మాట్లాడడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. 12 నెలల్లో చాలా హామీలు నెరవేర్చడం జరిగి అది ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామంలో వెళ్ళండి, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయింది. ఆ 2 లక్షల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, వాళ్ళ ఖాతాలు సరిగ్గా లేకుండా అవి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి వేరే కార్యక్రమాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి, పెన్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి, రేషన్ కార్డుల కార్యక్రమం నడుస్తున్నాయి. నేను ఒకటే బీజేపీ నాయకులకు మనవి చేస్తున్నా, మీరు ఎదుటివాడి కంట్లే ఏరెట్లా సక్రమంగా పోతుంది, ఒక్కసారి మీ వైపు కూడా మీ కన్నును తిప్పి మరి మీరేం హామీలు ఇచ్చారు, ఏం చేశారు అది ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనప్పటికీ లోస్రా మండల గ్రాడ్యుయేట్ సోదరులు చాలా తెలివిమంతులు. తప్పకుండా 2-3 రోజులు మా మండల నాయకులందరూ కష్టపడి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి 1 రాసి 2వ క్రమాంకంలో ఆయన ఓటేసి భారీ విజయం చేసి గెలిపించాలి. తప్పకుండా సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, పట్టభద్రుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా రేపు రాబోయే రోజు పాల్గొని ఓటింగ్ శాతంలో ఎక్కువ మంది పాల్గొని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.